దీర్ఘకాలికంగా ఉన్న ఎర్ర కాలువ ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం మండలం మాధవరం వద్ద ఎర్ర కాలువ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం మండలం మాధవరం జగన్నాథపురం గ్రామాలలో ఎర్ర కాలువ ఆధునీకరణ, కాజ్ వే నిర్మాణం త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ఎర్ర కాలువ సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా అవసరమైన చర్యలు చేపడతామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎర్రకాలువ మీద వంతెన పడిపోయి చాలా సంవత్సరాలైంది. 2 జిల్లాల హద్దుగా ఉండేటువంటి ఈ ప్రాంతం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వర్షం వస్తే, ఇక్కడ ఎర్రకాలువ వస్తే స్కూల్కి వెళ్ళి పిల్లలు కానీ లేకపోతే ఇటు వెళ్ళి బాటసార్లు కానీ చాలా అది నెడదోలు వెళ్తాక మనకు టోటల్గా రోడ్డు లేదు. ఇప్పుడు అటు లేదు ఇటు లేదు. కాబట్టి ఇది మెయిన్. దీన్ని మన అత్యవసర దృష్ట్యా దీన్ని టెంపరీగా ఒక 20 లక్షలు 22 లక్షలతో ఈ స్పిల్వేని వేసుకున్నాం, ఈ కాజువేని వేసుకున్నాం. అదే కాకుండా మరి ఇప్పుడు ఒక బ్రిడ్జి కూడా డిస్మాండిల్ చేస్తే ఈ ఫోర్స్ తగ్గి నీరు ఫ్రీగా వెళ్తుంది. మరి దీనికి మనకి ఇంకా డబ్బు అవసరం ఉంది. వాళ్ళ జిల్లా కలెక్టర్ గారిని అడిగి అవి కూడా శాంక్షన్ చేస్తాం. అందాక టెంపరీగా మాత్రం ఈ బ్రిడ్జి మనం వాడుకుంటానికి ఇబ్బంది లేకుండా ఇటు మాధవరం వాసులు కానీ అటు నిడదవోలు వాసులకు కానీ, మన మాధవరం నాట్ ఓన్లీ మాధవరం, ఇటు నుంచి వెస్ట్ గోదావరి నుంచి వెళ్ళాలంటే ఇది ఒకటే మార్గం ఇప్పుడు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎదురున్న ఈ బ్రిడ్జిని కూడా మరి చేయమని డిపార్ట్మెంట్ని అడుగుతాం. వీలైనంత తొందరలో దీన్ని డిస్మాండిల్ చేసి ఈ మాధవరం గ్రామాన్ని ముంపు లేకుండా చేయాలి, జగన్నాథపురం ముంపు లేకుండా చేయాలని ఆలోచనతో మరి పనిచేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం 2,80,00,000 ఇవాళ రెమ్మన్ రామారెడ్డి గారు శాంక్షన్ చేశారు. వారికి కూడా ధన్యవాదాలు. మరి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకో 5-6 కోట్లు పెడితే ఇంకెప్పుడు కూడా దీనికి ఇబ్బంది లేకుండా ఈ ఎర్రకాలువ అనేది ఎప్పుడు ఊళ్ళోకి రాకుండా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మీ అందరూ ఏదైతే అనుకున్నారో దానికి అనుగుణంగా మనం ఈరోజు ఈ వర్క్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా మీరు అడిగింది ప్రతిదీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి బాధ్యతని నాకు అప్పచెప్పారు. మీరు తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ.